జరుగుతున్న దీని ఇస్తమా మరి తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన దీని ఇస్తమా ఈ నెల 23, 24, 25వ తేదీ కడప నగరంలో జరగబోతుంది. మరి ఈ ఇస్తమాకు సంబంధించి ఏర్పాట్ల విషయమై మరి నేను మరి కడప నగర మేయర్ పాకా సురేష్ గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి గారు, మరి ఇంకొక డిప్యూటీ మేయర్ జమాల్ వలీ గారు, మరి మన స్థానిక కార్పొరేటర్లు, మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మరి ఇక్కడ ఇస్తిమా జరుగుతున్న ఈ ప్రదేశాన్ని పరిశీలించడం జరిగింది. మరి ఇక్కడ పెద్దలందరితో కలవడం జరిగింది. మరి ఇక్కడ ఏర్పాట్ల విషయమై వాళ్లతో కులంకుశంగా చర్చించడం జరిగింది. నిజంగా ఒక అదృష్టం ఈరోజు కడప నగరంలో ఇంత పెద్ద స్థాయిలో మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన దీని ఇస్తమా ఇక్కడ కడపలో ఏర్పాటు చేయడము, పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా నిర్వహించడం జరుగుతుంది. గత 3 మాసాలుగా ఏర్పాట్లు నిరంతరాయంగా రాత్రింపౌళ్ళు ఇక్కడ సంబంధించిన పెద్దలందరూ కూడా పర్యవేక్షిస్తూ మరి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సుమారుగా 10 నుంచి 15 లక్షల మంది మరి ముస్లిం సోదరులు మరి వస్తారని ఒక ఉద్దేశంతో మరి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. మరి ఆ దిశలో ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మరి సుమారుగా 80-90% పనులు కూడా పూర్తి కావడం జరిగింది. మరి మిగతా పనులు కూడా మరి కంప్లీట్ చేయాలని చెప్పి కూడా మరి వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్తున్నారు. మరి ఆ దిశలోనే మరి మనల్ని కూడా కోరడం జరిగింది. మరి మన నగర మేయర్ గారిని కూడా కోరడం జరిగింది. ఎందుకంటే ఇంత పెద్ద సంఖ్యలో మరి వస్తారు కాబట్టి ఈ ఇస్తమాకు ఇతర రాష్ట్రాల నుంచి, తెలంగాణ నుంచి వస్తారు, కర్ణాటక నుంచి వస్తారు, మరి అదేవిధంగా తమిళనాడు నుంచి వస్తారు, మరి ఆంధ్ర నుంచి, అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనాలు వస్తారు. కాబట్టి మరి దానికి సంబంధించిన శానిటేషన్స్ కు సంబంధించి మరి మున్సిపల్ కార్పొరేషన్ యొక్క సహాయ సహకారాలు కూడా కావాలి అని చెప్పి కూడా కోరడం జరిగింది. మరి ఖచ్చితంగా అవన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ గారితో మరి మాట్లాడి అవి కూడా సమకూరుస్తామని చెప్పి కూడా మేయర్ గారు చెప్పడం జరిగింది. మరి మన స్థానిక కార్పొరేటర్లందరూ కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఖచ్చితంగా మరి ఇస్తమా విజయవంతం కావాలని చెప్పి కూడా నిరంతరంగా మేము కూడా పర్యవేక్షణలో ఉంటాము. ఖచ్చితంగా ఏ సహాయం వచ్చినా, ఏ సహకారం వచ్చినా, ఏ అవసరం ఉన్నా కూడా మా దృష్టికి తీసుకెళ్తే వస్తే ఖచ్చితంగా అవన్నీ కూడా సమకూర్చడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి మన వైఎస్ఆర్ జిల్లాలో కడప నగరంలో జరుగుతున్న ఇంత పెద్ద ఇస్తమా కాబట్టి మరి ఖచ్చితంగా మన కడప నగరంలో 40 ఏళ్ల మునుపు ఒక పెద్ద ఇస్తమా మనము మున్సిపల్ గ్రౌండ్స్ లో మనం నిర్వహించుకోవడం జరిగింది. అది మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి. మరి ఈరోజు 2 రాష్ట్రాలకు సంబంధించిన మరి ఇస్తమా 40 ఏళ్ల తర్వాత మరి ఈరోజు కడప నగరంలో నిర్వహించడము నిజంగా మనం అందరం కూడా అదృష్టంగా భావించాల్సిన అవసరం ఉంది. మరి ఇవాళ ఒకటే అందరికి కూడా మన జిల్లా, వైఎస్ఆర్ జిల్లా ముస్లిం సోదరులకు అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పెద్ద ఎత్తున మరి మన జిల్లాలో జరుగుతుంది, మరి ముఖ్యంగా మన కడప నగరంలో జరుగుతుంది కాబట్టి కడప నగర వాసులందరూ కూడా మరి ఆ 23, 24, 25వ తేదీ ఈ 3 రోజులు మన వ్యాపారాలను పక్కన పెట్టి, మన అన్య సముదాయాల్ని పక్కన పెట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున మరి దీంట్లో పాల్గొని మరి ఇస్తమాను విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మరి అదే విధంగా ఎవరు మీ యొక్క స్తోమతను బట్టి మీరందరూ కూడా ఒక వాలంటీర్స్ గా కూడా ఉండి మరి ఇస్తమా విజయవంతం అయ్యేదాని కోసము, ఎందుకంటే వేలాది సంఖ్యలో మరి బస్సులు కానీ, వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మరి ట్రాఫిక్ కంట్రోలింగ్ కానీ మరి ఇవన్నీ కూడా జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని పర్యవేక్షణ జరుగుతున్నాయి. కానీ మనం కూడా బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరు కూడా మనం కూడా వాలంటీర్స్ గా ఉండి మరి ఈ ట్రాఫిక్ ఎక్కడ జామ్ కాకుండా మరి ఇవన్నీ కూడా పర్యవేక్షణ చేయాలి.
మరి మనమందరం కూడా ఈ ఇస్తమాలో 3 రోజులు కూడా ఇక్కడ పార్టిసిపేట్ అయ్యి విజయవంతం అయ్యేదాని కోసం ప్రతి ఒక్కరు కూడా అల్లాను ప్రార్థిస్తూ మరి ఏదైతే ఇక్కడ ఏర్పాట్ల విషయంలో మరి ఇక్కడ ఉండే పెద్దలందరితో కూడా చర్చించడం జరిగింది. ఖచ్చితంగా అన్ని బాగా ఫోర్స్ మేనర్ లో జరుగుతున్నాయి. మరి అదే విధంగా ప్రభుత్వం కూడా మరి అన్ని విధాలుగా మరి సహకారాలు కూడా దీనికి అందిస్తుంది. మరి ఖచ్చితంగా ఇంకా మెండుగా జిల్లా యంత్రాంగం ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. మరి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ గారు అయితేమి, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి, మరి అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన మున్సిపల్ కమిషనర్ అయితేమి, మరి అదేవిధంగా శానిటేషన్, ఎందుకంటే సుమారుగా 12 లక్షల మంది జనాభా వస్తారు కాబట్టి మరి ఇక్కడ మెయిన్ గా మనకు శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి శానిటేషన్ కు సంబంధించి మరి జిల్లా కలెక్టర్ గారు శ్రద్ధ తీసుకొని మరి మన వైఎస్ఆర్ జిల్లాలో ఉండే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండే శానిటేషన్స్ వర్కర్ అందరినీ కూడా ఇక్కడ డిప్యూట్ చేయాల్సిందిగా నేను కలెక్టర్ గారిని కూడా మరి విజ్ఞప్తి చేస్తున్నాను. మరి అదే విధంగా మరి ఇక్కడ ఫాగింగ్ మిషన్స్ ఏదైతే ఇంత పెద్ద సంఖ్యలో జనాలు వస్తారు కాబట్టి మరి 2 పూట్ల కూడా మరి ఫాగింగ్ మిషన్స్ కూడా ఏర్పాటు చేసి ఫాగింగ్ కూడా చేయాలి. మరి అదే విధంగా మరి ఎలక్ట్రిసిటీ కరెంటు నిరంతరాయంగా మరి 24 గంటలు ఎక్కడ కూడా ఇంటరప్షన్ లేకోకుండా ఎలక్ట్రిసిటీ సప్లై ఇచ్చేదానికి కూడా జిల్లా కలెక్టర్ గారు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అదేవిధంగా ఎస్సీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా మరి ఇక్కడ కొందరు ఏడీ గారు మరి ఏఈలు కూడా కొందరు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. నిరంతరంగా మాకు డ్యూటీస్ కూడా అలాట్ చేశారు. ఎక్కడ ఇంటరప్టెడ్ గా ఎలక్ట్రిసిటీ సప్లై ఇచ్చేదాని కోసము మేము ముందుంటామని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈ రకంగా అన్ని డిపార్ట్మెంట్ కు సంబంధించిన అధికారులు కూడా మరి ఇప్పటికే సహకరిస్తున్నారు. మరి ఆ 3 రోజులు కూడా 23, 24, 25వ తేదీ కూడా మరి ఆ 3 రోజులు కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి జిల్లా అధికారులకు మరీ ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారికి కూడా మరి తెలియజేసుకుంటూ మరి జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో మరి ఈ ఇస్తమా విజయవంతం కావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికి కూడా జిల్లా నలుమూల నుంచి పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు అందరూ కూడా మరి ఇస్తమాను సందర్శించి ఇస్తమాలో పాల్గొని మరి ఇస్తమాను విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. तमाम कड़पा शहर के मेरे मुसलमान भाइयों और बहनों से मेरी गुजारिश है, ये अल्लाह ताला का दिया हुआ एक बहुत बड़ा एहसान है हम पर। इस महफिल या इस जमात को यहाँ चलाने के लिए जो ये जमात के बड़ों हैं, उनके दिलों में कड़पे का नाम आना, ये हमारी सबकी खुशनसीबी है। पहले मैं उन सबको बड़ों को सबको मैं शुक्रिया अदा करता हूँ। उसी तरह मैं कड़पा शहर के जितने भी नौजवान है, हर एक भी है, जो भी है, आइए शामिल होइए। ये महफिल को, ये जमात को हम कामयाब करने की जरूरत है, ताकि ये छोटा कोई जमात नहीं, ना कोई ये कड़पा शहर का एक गली का नहीं, सारे हिंदुस्तान के हर एक की नजर यहाँ पर है। कहाँ कहाँ से आ रहे हैं, कौन कौन कैसे कैसे दुआ कर रहे हैं, सब एक ही है दुआ है, ताकि सारी उम्मत और सारे हिंदुस्तान में जितने भी कौम है, हर एक कौम भी खुशहाली हो, सबके लिए यहाँ दुआ चलती। मैं मेरे कड़पा शहर के जितने भी तमाम दोस्त हैं, आज हमारे साथ ये महफिल, ये जो जमात चल रहा है, इस कामों के लिए मेरे बड़े भाई, छोटे भाई अमजद भाई आए हैं, और हमारे मेयर साहब, हमारे पाका सुरेश आए, नित्यानंद रेड्डी आए, जमाल भाई आए, और उसी तरह बहुत से कारपोरेटर्स आए। इसमें एक ही छोटी मिसाल देखता हूँ कि कड़पा शहर ऐसा शहर है, यहाँ कोई कौम का ये नहीं, इसका मिसाल आज हमारे साथ दोनों हमारे भाई आए, हिंदू भाई हो के आके यहाँ पे खड़कर यहाँ क्या काम चल रहा है, क्या है तो हम करें तो अच्छा बोल के ये लोग भी एज ए मेयर आपको है। मैं इनसे गुजारिश करता हूँ मेयर साहब के, ताकि पीर के दिन कलेक्टर से मिलो, उसी तरह हो सके तो फारूक साहब से भी बात करो, उसी तरह यहाँ पे जो एमएलए है उनसे भी बात करो। सियासत बाजू रख के इस जमात को हमें कामयाब करना की जरूर है, ताकि अल्लाह ताला हम सब पर भी यहाँ पे जो भी दुआ चल रही है वो दुआ से हम सब कामयाब होना के बोल के मैं यही गुजारिश करता। ये जो मौका दिया इसके लिए मैं शुक्रगुजार हूँ। ఇస్తమా యొక్క పనుల పర్యవేక్షణ కొరకు పెద్దలు మాజీ డిప్యూటీ సీఎం శ్రీ అమ్జద్ బాషా గారు, గౌరవ మేయర్ శ్రీ పాకా సురేష్ గారు, గౌరవ కార్పొరేటర్లు, అలాగే మా డిప్యూటీ మేయర్ జమాల్ వలి అన్న గారు, మిగతా పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక పనిని ఎంతో మనం అందరం కూడా పవిత్రంగా భావిస్తున్నటువంటి ఈ పనిని విజయవంతం చేయాలని చెప్పేసి అందరూ కూడా కోరడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక
అవకాశం ఉంటేనే, దేవుడు రాత రాసి ఉంటేనే ఇక్కడ జరుగుతుంది. కాబట్టి దాదాపు 40 సంవత్సరాల తర్వాత మన కడప నగరంలో జరుగుతుంది. దీన్ని ఎంతో పవిత్రంగా మన ముస్లిం సోదరులు అందరూ కూడా భావిస్తున్నారు. అటువంటి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మేము, మా మేయర్ గారు, మా పాలక మండలి అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇందాకే మా మేయర్ గారు చెప్పినట్లు శానిటేషన్ ఏదైతే వాళ్ళు కోరి ఉన్నారు కార్పొరేషన్ నుంచి, దాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. అలాగే ఇంకా కూడా ఈ నగరంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా తమ బాధ్యతగా, ఎందుకంటే ఇది ఒకరు చేసే పని కాదు, కొంతమంది లేకపోతే అధికారులు చేసే పని కాదు. కాబట్టి మన కడప నగరంలో ఇంత పవిత్రమైనటువంటి కార్యం మనకు భగవంతుడు కల్పించాడు. కాబట్టి అందరూ కూడా ఇక్కడ పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్క పౌరుడిని తన బాధ్యతగా భావించి కడప నగరం యొక్క ఖ్యాతిని దేశవ్యాప్తంగా మన భారతదేశంలో, ఎందుకంటే వాళ్ళు కడప అంటే చాలా మందికి తెలిసి ఉంటది, తెలియకుండా ఉంటది, వాళ్ళందరూ కూడా ఇక్కడ వస్తారు. వచ్చి వాళ్ళందరికీ కూడా వసతి కల్పించడంలో కడప నగరం యొక్క అధికారులు గాని, మా కార్పొరేషన్ సిబ్బంది గాని ముందుండాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు కడప నగరంలో ఇస్తమాలో జరుగుతున్న పనుల పర్యవేక్షణకు మా మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు అమ్జద్ బాషా, అలాగే మా డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు, అలాగే మా మైనార్టీ కార్పొరేటర్లు, మైనార్టీ నాయకులందరూ కూడా, అలాగే డిప్యూటీ మేయర్ జమాల్ అన్న ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ ఇస్తమాకు జరుగుతున్న పనుల యొక్క పర్యవేక్షణ ఆ కమిటీ సభ్యులతో మనందరం కూడా మాట్లాడడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనే కార్యక్రమం కాబట్టి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చేయాలన్న ఉద్దేశంతోనే మా అమ్జద్ బాషా గారు, ఉప ముఖ్యమంత్రి అమ్జద్ బాషా గారు మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఒకటే కోరడం జరిగింది, ఏదైతే 10 నుంచి 12 లక్షల మంది పాల్గొంటారు కాబట్టి ముఖ్యంగా శానిటేషన్ కి సంబంధించిన దాని యొక్క అవసరం ఎక్కువగా ఉందని చెప్పారు కలెక్టర్ గారు. ఎందుకంటే కలెక్టర్ గారి పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి రాబో కాలంలో కలెక్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేసి మన మున్సిపల్ ఈ కడప జిల్లాలో ఉన్నటువంటి అన్ని మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి శానిటేషన్ వర్కర్స్ ఇక్కడ డిప్యుటేషన్ చేసి ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఈ ఫాగింగ్ మిషన్స్ అయితేనేమి, అలాగే గల్పర్ మిషన్స్ అయితే అన్ని కావాలని చెప్పారు. అవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి, ఎందుకంటే ప్రభుత్వ లాంఛనాల దగ్గర జరుగుతుంది, దాదాపుగా 1,70,00,000 రూపాయలు ప్రభుత్వ నిధులు కూడా దీనికి కేటాయించడం జరిగింది. కాబట్టి కలెక్టర్ గారు, అధికారులు అంతా సమన్వయంతో పనిచేసి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఇఫ్తమాను కడప నగరంలో జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఎటువంటి ఇన్స్ట్రప్షన్ 10 నుంచి 12 లక్షల మంది పాల్గొనే కార్యక్రమం కాబట్టి పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ కార్యక్రమం 40 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని భక్తి శ్రద్ధలతో ఇక్కడ వాళ్ళ కార్యక్రమం చేసుకునే విధంగా జిల్లా అధికారులందరూ కూడా చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. మేము కూడా రివ్యూ మీటింగ్ పెట్టుకుని దీనికి సంబంధించి కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు కార్పొరేషన్ యొక్క కమిషనర్ గారిని అందరి కమిషన్ దగ్గర పిలిచి ఎంతమంది అవసరం ఉంటుందో వాళ్ళ ద్వారా రిక్వెస్ట్ తీసుకుని ఇక్కడ శానిటేషన్ ప్రోగ్రామ్ కూడా చేస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. దీని మీద ఖచ్చితంగా రేపు రివ్యూ తీసుకుని వాళ్ళ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆయన చెప్పిన సూచనల ప్రకారము అలాగే ఇక్కడ పనులన్నీ చేపట్టే కార్యక్రమం జరుగుతుంది. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిజంగా చూస్తే ఇక్కడ నభూతో నవ భవిష్యత్ అన్నట్టు సంపులు అయితేనేమి, అంత పెద్ద ఎత్తున డెకరేషన్స్ అయితేనేమి, శామ్యాలు అయితేనేమి ఎప్పుడు మనం చూసినాం. అంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ముస్లిం సోదరులందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.